ట్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలతకి ఏం చేయాలో ఆ విధి విధానాలని, అలాగే అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో లోకంలో నిరంతరం నిరాశతో నిస్పృహతో మానసికంగా కుంగిపోయేటటువంటి వారు ఆ నిరాశ నిస్పృహలు తొలగాలంటే ఏ విధమైన ఆరాధనని ఎలా చేపట్టాలో ఆ అంశాన్ని, ఈ రెంటితో పాటు మన ధర్మం శీర్షికలో నిత్య క్షీరదానం అంటే రోజు పాలని దానం చేయడం అంటే ఏ విధంగా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, విశేషం ఏమిటి, ఆ మొత్తాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 30వ తేదీ అంటే ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, మే 1 శ్రీరామానుజాచార్యుల వారి సహస్ర జయంత్యుత్సవం, 5వ తేదీ వాసవి కనికా పరమేశ్వరి జయంతి, 6వ తేదీ అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం. భారతీయ ధార్మిక సాహిత్యం అంటే ఆదిశంకరాచార్యులు సృజించిన నిరుపమాన ఆధ్యాత్మిక సాహిత్యమే. సామాజికంగా ఉన్న దుష్టాచారాల్ని నశింపజేయటానికి కైవల్య నాయకుడుగా శంకరుడే ఆదిశంకరుడి రూపం దాల్చి అవతరించాడని శివరహస్యం అనేటువంటి గ్రంథం పేర్కొంది. క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని కాలడిలో శంకరాచార్యులు జన్మించారు. 32 సంవత్సరాల పాటు పాంచభౌతిక శరీరంతో ఉండి అసేతు హిమాచలాది పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించి ఆదిశంకరులు విస్తృతంగా ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 8 ఏళ్ల పసిప్రాయంలోనే శంకరులు అద్భుతాల్ని ఆవిష్కరించారు. నిరుపేదరాలి కోసం కనకధారాస్తవం చేసి ఆమెకు లక్ష్మీ కృప కలిగించారు. ఆదిశంకరులు లఘు స్తోత్రాల నుండి బృహత్ గ్రంథాల వరకు సుమారు 400 రచనలు చేశారు. శంకరుల సాహిత్యంలో పదలాలిత్యం, అర్ధసాంద్రత, భావ గాంభీర్యం ప్రస్ఫుటమవుతాయి. శంకరుల సాహిత్యంలో స్వానుభవానికి, తర్కానికి బలమైనటువంటి స్థానం ఉంది. ఉపనిషత్తులలోని విషయాల ఆధారాల్లో అద్వైత వేదాంతాల్ని శంకరులు నిరూపించారు. శ్రౌత స్మార్త క్రియల్ని సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని ఆదిశంకరాచార్యుల వారు సువ్యవస్థితం చేశారు. రేపు ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అక్షరాభ్యాసం, విద్యారంభం, కర్ణవేధ అంటే చెవులు కుట్టించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అన్నప్రాసనం, గ్రహదోష నివారణకు చేసే క్రియలు, శాంతులు నిర్వహించటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. క్రీడా సంబంధమైనటువంటి, గణిత సంబంధమైనటువంటి విద్యలు ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు ఆదివారం అంటే సూర్యునికి సంబంధించిన ప్రీతికరమైనటువంటి రోజు. అతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవ. మృత్యువు నుంచి రక్షించగలిగిన శక్తి కలిగిన వాడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు అని ఆదిత్య హృదయ స్తోత్రం చెప్తుంది. శుభమస్తు ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా ఏ విధమైనటువంటి ప్రమాదాలు, వాహనాల నుండి కలగకుండా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆయుష్యం పెరగాలని, ఆయుష్యం కొనసాగుతూ ఉండాలని, మానసికమైన ధైర్యం పెరగాలని ఆ ప్రత్యక్ష భగవానుణ్ణి ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర
प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरथमारूढम् प्रचण्डम् कश्यपात्मजम् श्वेतपद्मधरम् देवम् तं सूर्यं प्रणमाम्यहम्। ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి నిందలు అకస్మాత్తుగా రావచ్చు, దాంతో చెప్పలేనటువంటి కోపం రావచ్చు, పట్టుదల పెరగచ్చు. కానీ ఈ వారానికి కోపాన్ని పట్టుదలని తప్పక నియంత్రించుకుని ఉండవలసిందే తప్ప దానికి ఏ విధంగానూ ప్రతిస్పందించడం సరికాదు. భరణి నక్షత్ర జాతకులకి ఖర్చు అంచనా పెరగచ్చు, పెరిగినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు కలగచ్చు. ఆర్థికమైన లోటు కలిగినప్పుడు రుణానికి వెళ్ళడం సరైన పనే తప్ప ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కదా అని పనిని ఆపివేయడం సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులకి సంఘంలో మంచి గుర్తింపు, అలాగే పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు వచ్చాయి కాబట్టి చేయకూడనటువంటి వ్యాపారపు దిశగా అడుగులు వేయడం కానీ ఆలోచనల్ని తెచ్చుకోవడం కానీ సరికాదు. వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలని నిలుపుకునే దిశగా అడుగులు వేయడం ఎంతైనా మంచిది. ఈ వారం మేషరాశి వారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఆ శనిగ్రహ అనుకూలత కోసం ఇంటిల్లపాది సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవడం అత్యుత్తమం, శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కోపాన్ని పట్టుదలని నియంత్రించుకుని ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి తేలికగా అవుతుందనుకున్నటువంటి ప్రతి పని కూడా విపరీతమైనటువంటి శ్రమతో ముగుస్తుంది. శ్రమతో పని ముగిసిందనేటటువంటి ఆనందాన్ని పొందాలి తప్ప అంత శ్రమ ఎందుకు సాగిందా అని వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవడం, మానసికమైనటువంటి బాధని పొందడం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని వహించి తీరాలి. ఆరోగ్యం తాత్కాలికంగా చెడినట్లయితే ఎందుకు ఇలా జరిగిందా అనేటటువంటి విధంగా వెనక్కి వెళ్ళి ఊహించుకోవడం సరికాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ ఏ పద్ధతులు పాటించవలసి ఉన్నాయో వాటి గురించి ఆలోచించుకోవడం అత్యవసరం. మృగశిర నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి ఆ లావాదేవీల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో ఓ పద్ధతిని సక్రమంగా చేసేయడం సరి తప్ప వెనక్కి వెళ్ళి అలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు జరిగింది అనే తర్జన భర్జనని పడడం సరికాదు. కార్యక్రమాన్ని ముగించి సమస్యకి ఒక పరిష్కారాన్ని చేసేయడం ఎంతైనా అవసరం ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం సత్యనారాయణ వ్రతాన్ని సామూహికంగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనని ఏర్పాటు చేసుకుని ఈ నెలలో ఎప్పుడో ఒకసారి సామూహిక సత్యనారాయణ వ్రతాలని చేసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శ్రమ తప్పదనేటటువంటి గట్టి ఆలోచనతో ఉన్నట్టయితే తప్పక విజయం సిద్ధించి తీరుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు అధిక వ్యయాన్ని చేయవలసి ఉంటుంది. ఆరోగ్య లోపానికి గురి కావలసి వస్తుంది. శ్రమ మీద విజయాన్ని సాధించడం అనేది అంతంత మాత్రంగా కూడా ఉంటుంది. పరిస్థితికి నిరాశ ఏమాత్రమూ పడకుండా ఈ వారానికి మాత్రమే ఈ స్థితి అని ఆలోచించుకోగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగమో వ్యాపారమో సామాన్యంగానే అనిపిస్తుంది తప్ప
విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. అంత మాత్రాన నిస్పృహకి గురి కాకుండా వచ్చినటువంటి ఉద్యోగంలోనో లేదా వ్యాపారంలోనో చేరిపోవడం అతి ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన ఆధారంగా తాము ఉన్నారు కాబట్టి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరికాదు. పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబ ఐకమత్యం కారణంగా వినోద విహారయాత్రలకి వెళ్ళినప్పటికీ కూడా యథాశక్తి మాత్రమే వ్యయాన్ని చేసుకోవడం అవసరం తప్ప ఎక్కువగా ధన వ్యయాన్ని కానీ చేసినట్టయితే రుణాన్ని తీసుకోవాల్సిన పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువైనటువంటి కారణంగా కేతుగ్రహ అనుకూలత కోసం అన్నవరానికి వెళ్ళి కొండ మీద ఏదో ఒక రాత్రి నిద్ర చేయాలనేటటువంటి ఆలోచనకి ఈ వైశాఖ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున నిద్ర చేయాలనే ఊహకి రావడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాల్ని తీసుకోకూడదు. నిరాశకి నిస్పృహకి గురి కాకూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు స్థలాన్నో పొలాన్నో వస్తువునో వాహనాన్నో దేన్నో ఒకదాన్ని కొనాలని భావిస్తారు. కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆ భూముల్ని సరిచేసుకోవడం, ఇంటి పనుల్ని తిరిగి చేసుకోవడం, మరమ్మతుల్ని చేసుకోవడం, యంత్రవాహనాలకి సంబంధించినటువంటి లోటుపాట్లని సరిచేసుకోవడం వంటి వాటిని చేస్తారు. అన్నీ అనుకూలిస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధుమిత్ర ఇండ్లకి వినోదం కోసం చక్కగా వెళతారు. ఈ వారం మొత్తం అంతా కూడా వినోద పర్యాటక విధానంతో ఆశ్లేష వారికి గడుస్తుంది. ఆరోగ్యం ఏమాత్రము అనుకూలిస్తూనే ఉంటుంది తప్ప సహకరించకపోవడం అనేది ఉండదు. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రాహు అయినటువంటి కారణంగా రాహు గ్రహ అనుకూలత కోసం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రతిమకి గంధజలంతో అభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆశ మంచిదే కానీ అత్యాశ మంచిది కాదనే యథార్థాన్ని గ్రహించుకోవాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఇంతవరకు చేసినటువంటి ప్రయత్నాల కారణంగా ఆర్థికమైనటువంటి స్థిరత్వం, నేను తప్పక జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాననేటువంటి ధైర్యం వస్తుంది. అంత మాత్రాన కొత్తమైనటువంటి ప్రణాళికల్ని మరీ కొత్తగా ఇప్పుడు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అంటే పుబ్బా నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో విజయాన్ని సాధించి ఉండవచ్చునేమో కానీ కొత్తమైనటువంటి వివాదాల్లో తలదూర్చడం, న్యాయస్థానానికి వెళదామని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అంటే ఉత్తరా నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు ఉన్నటువంటి నడవడికలో ఉండే లోపాలని గమనించుకుని ఆ నడవడికని మార్చుకుని ప్రవర్తిద్దాం అని అనుకోవడం సరి తప్ప అలాంటి ప్రవర్తనతోనే ఉండి మళ్ళీ వాద వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండడం ఏమాత్రమూ సరికాదని గ్రహించుకోగలగాలి. నడకని మార్చుకునే దిశగా అడుగులు వేయగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం సత్యనారాయణ స్వామి ప్రతిమకి చక్కనైనటువంటి పుష్పాలతో అర్చనని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక మార్పుకి తమ శరీరాన్ని తమ జీవితాన్ని గురి చేసుకుంటూ వెళ్ళడం మంచిది. పూర్వ జీవితాన్ని పరిశీలించుకుని ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులు
శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అందుకోసం శ్రమకి సిద్ధపడి ఉండవలసిందే. ఈ శ్రమ ఇప్పటితో మాత్రం ముగిదని, కొంతకాలం ఉంటుందని, అంతకాలము శ్రమ చేస్తూనే ఉండాలని గ్రహించాలి. హస్త నక్షత్ర జాతకులు ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం శాశ్వతం కాదని, ఇంతకంటే గొప్పదైన ఉద్యోగం రాబోతోందని గ్రహించి అంత మాత్రం చేత ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరికాదని గమనించాలి. పై ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని మాత్రం చేస్తూనే ఉండగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు చేస్తున్నటువంటి పని మీద పట్టుదలని విడిచిపెట్టనే కూడదు. ఇక్కడి నుండి ఎక్కడికో మరొక చోటికి వెళ్ళబోతున్నాం కదా అని పట్టుదలని విరమించడం కానీ, పూర్తిగా పనిని ఆపివేయడం కానీ సరికాదని గ్రహించగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రాహుగ్రహం అయినటువంటి కారణంగా రాహుగ్రహ అనుకూలత కోసం సత్యనారాయణ స్వామికి అభిషేకాన్ని చేసి గోవులకి పచ్చిగడ్డిని కానీ ఎండుగడ్డిని కానీ సమర్పిస్తూ అన్నవరంలో గోశాలలో గోవులకి ఆహారాన్ని సమర్పిస్తున్నాను అని భావించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శ్రమకి, దూరభార ప్రయాణాలకి సిద్ధపడి ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు అధిక శ్రమకి పాల్పడవలసి రావచ్చు. కొద్దిపాటి విసుగు, చిరాకు కూడా జనించవచ్చు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అలాంటి పరిస్థితే వచ్చినట్టయితే ఆత్మ నియంత్రణ అవసరం అని స్పష్టంగా భావించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి ఇటు కుటుంబంలో, అటు శరీర ఆరోగ్యంలో, మరోవైపు ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఎక్కువైనటువంటి కారణంగా మానసికంగా కొద్ది విసుగుగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ఆత్మ నియంత్రణ అవసరం అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి ఇటు ఉద్యోగం రాక, అటు కుటుంబంలో బాధ్యతలు పెరిగి, మరో పక్కన ధన వ్యయం అవుతూ తీవ్రమైనటువంటి ఆర్థికమైన లోటు ఎదురు కావచ్చు. ఆ కారణంగా మానసికంగా కొద్ది అస్పష్టత, అనవగాహన గోచరించవచ్చు. ఆత్మ నియంత్రణ అవసరమని భావించాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని పారాయణ రూపంగా చేయడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతు అయినటువంటి కారణంగా కేతుగ్రహ అనుకూలత కోసం సత్యనారాయణ స్వామి ప్రతిమకి స్వచ్ఛమైనటువంటి పుష్పజలంతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మ నియంత్రణ అంటే తమని తాము అదుపు చేసుకునేందుకు వీలుగా అనుభవజ్ఞుల ఆలోచనని స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి అనుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి పనులన్నీ విజయవంతం అవుతాయి. అయినప్పటికీ కూడా తగుమాత్రపు జాగ్రత్తలో ఉండవలసిందే. అనురాధ నక్షత్ర జాతకులకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక వ్యయం వస్తుందనేటటువంటి ఆ భయంతోనే వ్యవహరించాలి తప్ప సంపూర్ణంగా సుఖంగా ఉన్నామనేటటువంటి ఆలోచనతో ఉండకూడదు. ఇది భయపెట్టడం కాదు, కానీ ముందు జాగ్రత్తగా ఉండేందుకు తగిన సూచనగా గమనించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించినప్పటికీ కూడా శత్రువులు తమ గురించి గట్టి ఆలోచనతోనే ఉన్నారనే ఆలోచనతో బాగా జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రమత్తమైనటువంటి దృష్టితో నిర్లక్ష్య ధోరణితో ఉండడం సరికాదు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం సత్యదేవునికి సంబంధించిన ప్రతిమని తీసుకుని ఆ ప్రతిమకి నవధాన్య జలంతో అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు తమ ధర్మబలమే తమని గెలిపిస్తుందనేటటువంటి ధైర్యంతో ఉండాలి. ధర్మానికి మించినటువంటిది లేదనే అభిప్రాయంతో నిశ్చయంగా ఉండాలి. ఇక ఈ వారం
ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఏ విధంగా జరిగితే ఆ విధంగా జరుగుతుంది అనేటటువంటి నిర్వేద స్థితిలో ఉంటారు. పై అధికారులు ఏం చెప్తే అది మాత్రమే చేయాలనే ఒక విధమైనటువంటి నిస్పృహ దిశగా ఉంటారు. తమదైనటువంటి ఆలోచనలు పైవారు స్వీకరించడం లేదేమిటనేటటువంటి దృక్పథంతో ఉంటారు. పైవారు చెప్పినట్టుగా నడుచుకోవడం మాత్రమే శ్రేయస్కరం తప్ప తమ సొంత ఆలోచనలు చేయడం సరికాదని గుర్తించగలగాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమదైనటువంటి వ్యాపార ఉద్యోగ విశేషాల్లో తమదైనటువంటి ఆలోచన అమలు కావడం లేదనే తీవ్రమైనటువంటి నిర్వేదంతో ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. ఉండేటటువంటి చట్టానికి అనుగుణంగా వెళ్ళడమే సరి తప్ప చట్టానికి విరుద్ధమైనటువంటి విధానంగా ధోరణితో వెళ్ళినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారనే యథార్థాన్ని గమనించగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా విఘ్నాలు కలుగుతున్నాయని, ఇబ్బందులు కలుగుతున్నాయని నిర్వేదంతో ఉండడం కాకుండా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు తొలగుతుండేటటువంటి విధానంగా పని ముందుకు సాగుతోందనే ధైర్యంతో ఉండాలి తప్ప విఘ్నాలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా అని పనిని ఆపివేయడం శ్రేయస్కరం కాదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం రాగి ప్రతిమని సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి దాన్ని తీసుకుని పసుపు పచ్చని పూలతో ఎర్రనైనటువంటి పూలని కలిపి స్వామికి సంబంధించినటువంటి అర్చనని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యాభర్తలైనటువంటి ఆ ఇద్దరూ కూడా ఒకరితో ఒకరికి పొరపొచ్చాలు రాకుండా అన్యోన్య స్థితిలో ఉండాలనేటటువంటి అభిప్రాయంతో ఇద్దరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తాము అనుకున్నటువంటి పనులన్నీ సక్రమమైనటువంటి దిశలోనే సాగుతూ వెడతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. పైగా భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం పెంపొందుతుంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సుఖంగా జీవితం సాగుతూ ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా వృత్తిలో ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పని ఆగకుండా సాగిపోతుంది. మొత్తానికి తమదైనటువంటి శైలిలో కార్యాన్ని నడిపించుకోగలుగుతారు. అన్నిటా విజయపథంలో ప్రయాణిస్తారు. మకర రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం అన్నవర స్వామి యొక్క ప్రతిమని తీసుకుని ప్రతిమకి నాణ్యాలతో పూజని చేసి అంటే అర్చనని చేసి ఆ నాణ్యాలని ఎవరో అన్నవరానికి వెళ్లే వారికి ఇచ్చి అక్కడ స్వామికి సమర్పించవలసిందిగా లేదా తామే వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు తాత్కాలికంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా తగినంత జాగ్రత్తతో ఉండవలసిందే. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అన్ని పనులు విజయపథాన సాగుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా పనులన్నీ సక్రమంగా సాగుతూ మానసికమైన సంతృప్తితో ఉంటారు. ఈ వారంలో శతభిష నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల ఆగమనంతోనూ అలాగే తాము బంధుమిత్రుల ఇండ్లకు వెడుతూ ఉండేటటువంటి కారణంగాను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ వారం గడుస్తుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆస్తుల్ని సమకూర్చునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. అంతేకాకుండా ఉన్నటువంటి ఆస్తుల్ని వృద్ధి చేసుకునేటటువంటి తీరులో బాగు చేసుకునేటటువంటి లక్షణంతో ఉంటారు. వీరు కూడా ఆనందంగానే ఈ వారాన్ని గడపగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతు అయినటువంటి కారణంగా కేతు గ్రహ అనుకూలత కోసం సత్యదేవునికి ఇష్టమైనటువంటి ధాన్యపు పంటని తీసుకుని ధాన్యంతో సత్యదేవునికి అర్చనని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు వారింట్లో నిత్య పూజని మాత్రం మరవకుండా చేస్తూనే ఉండాలి.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి క్రొత్తదైనటువంటి వృత్తి వ్యాపారాల మీద దృష్టి మళ్లుతుంది. వీలైనంత వరకు అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం ఉత్తమం తప్ప ఇప్పటికిప్పుడే తొందరపాటుదనంతో ప్రారంభించడం సరికాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అలాగే తాము చేస్తున్నటువంటి భూములు ఇతరమైనటువంటి పంటలు కూడా అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుఖ సంతోషాలతో సంతానంతో ఉండగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఉద్యోగస్తులైనట్లయితే పదవి ఉన్నతి కానీ వేతన ఆధిక్యం కానీ ఈ రెండూ కానీ లభించే అవకాశం ఉంది. స్థానచలనం గురించినటువంటి ఆలోచనని చేయడం ఏమాత్రమూ సరికాదని గ్రహించాలి. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం ఆ సత్యనారాయణ స్వామి ప్రతిమకి బంగారాన్ని వెండిని అంటే బంగారపు ఆభరణాన్ని వెండి ఆభరణాన్ని జలంలో వేసి ఆ స్వర్ణ రజత జలంతో స్వామికి అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనులు సక్రమంగానే సాగిపోతున్నాయనే ధైర్యంతో ఉండడంతో పాటు జాగ్రత్తని పాటించడం అవసరం. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో నిరంతరం నిరాశ నిస్పృహలతో ఉండేటటువంటి వ్యక్తులు తమదైనటువంటి నిరాశ నిస్పృహ తొలగాలంటే ఏం చేయాలో, ఏ విధి విధానాలని పాటించాలో ఒక క్షణం ఆలోచిద్దాం. చాలా మందిలో ఈ మానసికమైనటువంటి కుంగుబాటుతనం, నిరాశతో ఉండడం, నిస్పృహతో ఉండడం, దూరమైనటువంటి అనవసరమైన ఆలోచనల్ని చేయడం ఇవన్నీ ఈవేళ మరింతగా ప్రబలిపోతున్నాయి. కారణం ఏదైనప్పటికీ కూడా నిరాశ నిస్పృహలు తొలగడానికి చక్కనైనటువంటి ఉపాయాన్ని ప్రాచీనులు మనకి చెప్పారు. ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి గర్భాలయానికి ఎదురుగా కూర్చోండి. అక్కడ తమలపాకులలో చక్కనైనటువంటి చందనాన్ని పెట్టి ఆంజనేయునికి ప్రీతికరమైనటువంటి 12 పుష్పాలతో ఆంజనేయునికి సంబంధించిన 12 నామాలు ఉన్నాయి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ఈ 12 నామాలని నిదానంగా చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అక్కడ సమర్పించి ఆ 12 పుష్పాలని స్వామి పాదాల దగ్గర ఉంచవలసిందిగా అర్చక స్వాముల్ని ప్రార్థించినట్లయితే ఇలా ప్రతి మంగళవారం ప్రతి శనివారం చేస్తే మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని, పట్టుదలని, కార్య సాధన విధానాన్ని తప్పక అందిస్తాడు. ఆ ధైర్యంతో ఉన్నట్టయితే అధైర్యం తొలగిపోతుంది, నిరాశ ఉండదు, నిస్పృహ ఊహే కలగదు, కుటుంబం ఎంతో ఆనందంగా వెళ్ళగలుగుతుంది. ఈ పద్ధతిని ఆచరించి చూడండి. ఆంజనేయ స్వామిని శరీరంలో వంట పట్టించుకోండి. నిరంతరం ఆంజనేయుని ఆ ప్రవేశ కారణంగా మంచి ధైర్యంతో ఉండగలుగుతారని గుర్తించండి. మన ధర్మం శీర్షికలో నిత్య క్షీర సమర్పణం అనేటటువంటిది ఎలా చేయాలో, ఏం చేయాలో, ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. నిత్యము అంటే ప్రతిరోజు, క్షీరం అంటే ఆవు పాలని, సమర్పణం అంటే ఇయ్యడం. ఎవరింట్లో నిత్యము పూజ జరుగుతూ ఉంటుందో, స్వామికి అభిషేకాన్ని చేసేటటువంటి సంప్రదాయంతో ఏ కుటుంబం ఉందో గ్రహించి గమనించి ఆ ఇంటికి ఉదయకాలంలోనే చక్కనైనటువంటి చల్లని పాలని, వేడి చేయనటువంటి పచ్చి పాలని స్వయంగా ఓ పాత్రలో తీసుకుని వారికి సమర్పించి ఇంట్లో ఉన్నటువంటి స్వామికి అభిషేకం చేయవలసిందిగా ప్రార్థించినట్లయితే ఆ పాలతో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్వామికి అభిషేకాన్ని చేసినట్లయితే క్షీరప్రియుడైనటువంటి స్వామి, క్షీర అభిషేచనంలో ఇష్టం కలిగినటువంటి స్వామి కుటుంబానికి సుఖశాంతుల్ని అందిస్తాడు.
అంచేత మానసికంగా సుఖంగాను శాంతితోనూ సరైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగాను మనం ఉండాలి అని అంటే సంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో ఈ క్షీరాన్ని అంటే ఆవు పాలని సమర్పించడం శ్రేయస్కరం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానసిక అశాంతి, జీవితంలో ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు నివారించడానికి లక్ష్మీదేవి యొక్క ఆలయంలో లేత రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని దానంగా ఇచ్చి చూడండి. లేత రంగు వస్త్రాల్ని దానం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇది కాదు అది కాదు ఇది అని చెప్పేసి ఉద్యోగాలు మారడమే జరుగుతోంది. ఒక నిశ్చల తత్వం కలిగినటువంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు. అటువంటి వారు ఆవు పాలతో చక్కెర కలిపి మర్రి చెట్లు మొదట్లో పోసి ఆ తడిసినటువంటి మట్టిని నుదుట తిలకంగా గనక ధారణ చేసినట్లయితే స్థిరత్వం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది సుమా. చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో అత్యధిక శాతం ఎంతగానో కష్టపడుతున్నా సరైనటువంటి లాభాలు లేక నిరాశ ఆవహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నిరాశ నిస్పృహలను తొలగించుకొని వ్యాపార రంగంలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క ఆలయంలో అమ్మవారికి పరమాన్నం, కొబ్బరికాయ సమర్పించి నమస్కృతాంజలి గడించండి. వివాహ పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ అనేక రీతుల్లో ఇబ్బందులు గనక వస్తూ ఉన్నట్లయితే ఆ వివాహ ప్రయత్న ఆటంకాల నుంచి బయల్పడి చక్కటి యోగం సిద్ధించడానికి వివాహ సిద్ధి కోసం శనగపిండితో తయారు చేయబడినటువంటి పదార్థాల్ని గురువారం గోమాతకు తినిపించండి. పనుల్లో ఆలస్యాన్ని తొలగించడానికి, న్యాయస్థానాల్లో విజయాన్ని సాధించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పూలతో కనుక పూజ చేసి ఆ స్వామికి చలిమిడి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి చూడండి. సత్ఫలితాన్ని పొందండి. పరీక్ష రోజుల్లోనే విద్యార్థులకు ఆటంకాలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలు, పటిక బెల్లం నమస్కృతాంజలి గడించినట్లయితే చక్కటి యోగాన్ని సిద్ధింపచేసుకోవడానికి, ఆటంకాలు తొలగించుకొని విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. నిరుత్సాహతత్వాన్ని పోగొట్టుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహకరిస్తాడు. ఆయన నామాల్లో ఓం గుహాయ నమః అనే నామం ఉంది. చాలా విశిష్టవంతమైనటువంటి నామం ఓం గుహాయ నమః. ఈ నామాన్ని గనక ఎవరైతే ఉచ్చరిస్తారో, ఎర్రటి పూలతో పూజ చేస్తారో చాలా చక్కటి విజయోత్సాహం స్వామివారు కలిగింపజేస్తాడు. మానసికమైనటువంటి అశాంతి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నప్పుడు వరుసగా 7 శనివారాలు నల్ల మినుములు బెల్లంతో కలిపి పొడి చేసి ఉండలుగా చేసి జలచరాలకు ఆహారంగా పెట్టండి. అలా గనక చేసినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి బయల్పడతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయల్పడి ఆరోగ్యవంతులై జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. వ్యాపారంలో విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించడానికి కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం కూడాను తులసిమాలను గనక అలంకరించినట్లయితే ఆ స్వామి దయారస దృష్టితో మీ వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది సుమ. ప్రతిరోజు కూడాను ప్రతి వ్యక్తికి కూడాను భోజనం చేయటానికి ముందుగా గోమాతకు గనక గ్రాసాన్ని పెట్టి తర్వాత భోజనానికి వస్తే అసలు అదృష్టమే అదృష్టం. అయితే గోశాల అనేది ప్రతి వాళ్ళకి ఇళ్ల దగ్గరగా ఉండదు. కనీసం
ఇది గోవుకు సమర్పించేటువంటి గ్రాసానికి అని చెప్పేసి తాము సంపాదించే సంపాదనలో కొంత భాగం తీసి మీ అంతటా మీరు వెళ్ళి గోవుకు వలసిన గ్రాసాన్ని కొని గోశాలకు గనక దానంగా ఇచ్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో దక్షిణ దిక్కులో ముగ్గు వేసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించి రుణగ్రస్తత విమోచనం కావాలి అని చెప్పేసి కోరుకోండి. రుణాల నుంచి బయలుపడతారు. ఆ దీపతత్వం ఆ విధంగా ఉంటుంది. పితృదేవతల యొక్క ఆశీస్సులు వస్తాయి అని అర్థం. కంటికి కనిపించని అదృష్టకరమైన శక్తులు ఏమిటో తెలుసా అండి? పితృదేవతల యొక్క ఆశీస్సులే. వాళ్ళు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా మీ అభివృద్ధిని కోరుకుంటారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కృతాంజలి ఘటించడం అనేది మర్చిపోకూడదు ప్రతినిత్యం. ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు అంత విశేషంగా పనిచేస్తాయి అంటోంది శాస్త్రం. కుటుంబంలో కలిగేటువంటి వివిధ రకాలైన విభేదాభిప్రాయాల నుంచి బయలుపడటానికి బుధవారం గృహంలో మొక్కలు నాటి వాటికి నీళ్లు గనక పోస్తూ ఉన్నట్లయితే ఓం భవాయ జలమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే, శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటోంది శాస్త్రం. అసలు శివారాధన మించిన ఆరాధన ఏముంది చెప్పండి? శాసిద్ధంగా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యం, ఆయుష్, కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన, విద్యా వినయ సంపత్తితో జీవనాన్ని గడుపుతూ మోక్షకరమైనటువంటి ప్రభావాన్ని సాధించటం. విద్యార్థులు విద్యలో రాణించటానికి, చదువు పట్ల ఆసక్తిని కలిగి తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేర్చి ఉత్తమోత్తమమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించడానికి గురువారం నాడు పసుపు పచ్చటి పూలు పూసేటువంటి మొక్కల్ని నాటి ప్రతిరోజు వాటికి నీళ్లు పోయటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ప్రతినిత్యం కూడాను సరస్వతీదేవిని ఆరాధన చేయటం వల్ల కూడా విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి ఐం విద్య అంటూ ఆ తల్లిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదం. ధనమూలం ఇదం జగత్ అని శాస్త్రం. ప్రతి చిన్న విషయానికి కూడాను ధనం అవసరమవుతోంది. ఈ ధన సంపాదనకి ఆటంకాలు గనక ఏర్పడినట్లయితే నిరాశ నిస్పృహ వస్తాయి. ఇటువంటి నిరాశ నిస్పృహని తొలగించుకొని ధన సంపాదనకు కలిగేటువంటి ఆటంకాల నుంచి బయల్పడటానికి గురువారం నాడు శనగలు, బెల్లం పసుపు పచ్చని వస్త్రంలో కట్టి ప్రవహిస్తూ ఉన్నటువంటి నీటిలో ఒకసారి వదిలినట్లయితే ఆటంకాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఆకస్మికంగా వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నివారణ కోసం గురువారం ఉదయం బెల్లంతో తయారు చేసిన పదార్థాలు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు తినిపించండి. పసుపు సింధూరం కలిపి ప్రతిరోజు కూడాను నుదుట బొట్టులా ధారణ చేసి చూడండి. ఆకస్మికమైనటువంటి ప్రభావాల నుంచి, సమస్యల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మనిషికి నిరాశను కలిగించేది రుణబాధలు. ఆ రుణబాధల విముక్తి కోసం సోమవారం నాడు ప్రదోష సమయంలో కనుక మారేడు దళం, ఉమ్మెత్త పువ్వు, తుమ్మి పువ్వు పరమేశ్వర లింగానికి సమర్పించి హృదయపూర్వక నమస్కృతార్చనలు ఘటించినట్లయితే తప్పనిసరిగా రుణగ్రస్త విమోచనకు ఆశుతోషుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కుటుంబంలో సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి విభేదాభిప్రాయాల సమస్యల నుంచి బయల్పడి చక్కగా మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి బుధవారం నాడు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా పటిక వేసి స్నానం చేయండి. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా ఉపయోగించటం ఈ యొక్క సమస్యకు పరిష్కారంగా చెప్పడం జరిగింది. మానసికమైనటువంటి అశాంతి, జీవితంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యల నివారణ కోసం
సోమవారం నాడు శివలింగానికి పాలతో తేనె కలిపి అభిషేకం చేసిన తర్వాత బెల్లం కలిపిన అన్నం కాకులకు ఆహారంగా సమర్పించండి. వ్యాపారంలో నష్టం రాకుండా చక్కటి లాభదాయకమైనటువంటి ప్రభావాలతో మీరు వ్యాపారాన్ని నిర్వహించడానికి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను సమర్పించి అమ్మవారి ముందు కొబ్బరికాయను కొట్టి భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. నామస్మరణ ధన్యోపాయం అన్నారు. కలియుగంలో ఆ నామం వెనకాల దాగిన అత్యంత మధురమైనటువంటి తత్వం మీ గృహంలో ఆనందాన్ని విరాజిలింపచేస్తుంది. కాబట్టి ప్రతినిత్యం భగవన్నామ స్మరణ గృహంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించటం సర్వత్రా కూడాను సుఖప్రదం. మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శంకర విజయం ఆది శంకర విజయం సత్య శంకర విజయం ధర్మ శంకర విజయం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు. అసలు వెలుతురు అనబడేటటువంటి మాట రెండిటినీ ఆశ్రయించి ఉంటుంది. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఎక్కడ వెలుతురుందో అక్కడ చీకటి ఉండదు. అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి అటువంటి సూర్యచంద్రుల వంటి వారు ఎవరు వాంగ్మయంలో అంటే సూర్యుడు వ్యాసుడు, చంద్రుడు వాల్మీకి మహర్షి. కానీ వర్ణన చేసినప్పుడు మాత్రం చంద్రవంశంలో ఉద్భవించినటువంటి పాండవుల కథ అయిన భారతాన్ని వ్యాసుడు చెప్పాడు. సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే వ్యాస మహర్షికి వాల్మీకి నమస్కరించకుండా అసలు ఏ భగవత్ సంబంధమైన విషయం మీద మాట్లాడారు. వ్యాస వాల్మీక మహర్షులిద్దరికీ కూడా ఉన్నటువంటి స్థానం అటువంటిది. అటువంటి వ్యాసుడిగా ఎదురొచ్చి శంకర భగవత్పాదులతో మాట్లాడితే శంకరులు ఒక్క మాట మాట్లాడరు. ప్రణిపాతం చేసి మౌనంగా కూర్చుంటారు. ఎందుకంటే అటువంటి స్థాయి కలిగినటువంటి గురువు వద్ద శిష్యుడు తాను మాట్లాడకూడదు. గురువు మాట్లాడింది తాను వినాలి. ఆ మర్యాద నిలబెట్టడం కోసం శంకర భగవత్పాదులు మాట్లాడరు. శంకరులు మాట్లాడకపోతే బ్రహ్మసూత్ర భాష్యం యొక్క ప్రామాణ్యాన్ని స్థిరీకరించి దాని యొక్క గౌరవాన్ని నిలబెట్టి నిర్ణయం చేయడం వ్యాసుల వారికి సాధ్యం కాదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య వాదన జరగాలంటే వ్యాసుడిగా కనపడకూడదు శంకరాచార్యుల వారికి. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇద్దరూ మాట్లాడుకుంటే రోజులు గడిచిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు, వచ్చినవాడు వ్యాసుడు అని. ఆ వ్యాసుడు మిగిలిన గురువులందరినీ పక్కన పెట్టండి, ఒక్క శంకర భగవత్పాదుల విషయంలోనే ఒక అభ్యర్థన చేశాడు. మీరు అవతార పరిసమాప్తి చేసేస్తే మీరు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రచారం ఉండదు. ఎందుచేతంటే అది చెప్పగలిగిన సమర్థుడు లేడు. అంతటి సమర్థులు మీరే కనుక మీరు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండవలసింది అని కోరారు. వ్యాస భగవానుడి యొక్క కోరిక మేరకు శంకర భగవత్పాదులు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి బ్రహ్మసూత్ర భాష్యాన్ని లోకానికంతటికీ కూడా బోధ చేశారు. అంతటి మహాపురుషులు వ్యాసుడు, అంతటి మహాపురుషులు శంకరులు. ఇద్దరూ అవతార స్వీకారం చేసినటువంటి వారే. పరమేశ్వరుడు గురువుగా వచ్చినటువంటి అవతారాలు వ్యాసుడు, శంకర భగవత్పాదులు.
అందుకే వారి నోటి వెంట ఏది వచ్చిందో అది గంగ, వారు ఏది మాట్లాడితే అది అంత ఉత్కృష్టమైనదై అందరినీ కూడా ఉద్ధరించగలిగినటువంటిదై అజ్ఞానపు చీకట్లను పోకార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. అటువంటి శంకర భగవత్పాదుల మీద ప్రార్థన చేసినప్పుడు సర్వసాధారణంగా అన్ని చోట్ల ఒకటే శ్లోకం చెప్తారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటూ ఉంటారు. ఆ శ్లోకాన్ని విరివిగా వాడతారు శంకరాచార్యుల వారి విషయంలో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే శృతి అంటే వేదము, స్మృతి అంటే శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు క్రోడీకరిస్తే స్మృతులు, పురాణం వ్యాసుడి చేత రచింపబడినటువంటివి. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే శంకరాచార్యుల వారు. వారు కరుణాలయం. ఇన్ని తెలిసి ఉన్న కారణం చేత అహంకృతిని పొందిన వారు కారు, తెలియని వారిని చూసి జాలిపడినటువంటి వారు. అయ్యో వీళ్ళకేదో తెలియ చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారు. ఆ తాపత్రయం ఉంది కాబట్టే వారు రాశీభూతమైనటువంటి కరుణాస్వరూపులై ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నా వలన ప్రయోజనం వీళ్లకుండదు అని ఒక్కరిని విడిచిపెట్టాల. అది శంకరాచార్యుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. శంకరుల యొక్క వాంగ్మయం వీరికి పనికిరాదు, వీరు అర్థం చేసుకోలేరు, వీరికి అది తగదు అని మీరు మినహాయించడానికి ఎవరు ఉండరు. అందరికీ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అవసరమే. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయ భాష్యం చదువుకుంటారు. భగవద్గీత భాష్యం కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, ఉపనిషత్ భాష్యం కానీ చదువుకుంటే శంకర భాష్యాలే చదువుకుంటారు. కాదు, మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉపాసనా క్రమానికి మెరుగులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌందర్యలహరి వంటి వాటి యొక్క అంతరార్థములను తెలుసుకుంటారు. కాదు, ఇంకా కింది స్థాయిలో ఉన్నాడనుకోండి, భగవంతుని యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకుని పరవశించిపోయి మెట్లెక్కాలనుకున్నవాడు శివానంద లహరి వంటి గ్రంథాలు చదువుతారు. అసలు ఇంకా ఏమీ చేతకాక కిందకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వారు స్పృశించినటువంటి దేవతా స్వరూపాలు లేవు, ఆయా దేవతల మీద చేసినటువంటి స్తోత్రములుంటాయి. అది కూడా నాకు రాదన్నారనుకోండి, ప్రాతస్మరామి తెల్లవారి లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రములను కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. అంతేకాదు, బీజాక్షరముల యొక్క సంపుటీకరణమైనటువంటి మంత్రములను అందరూ జపం చెయ్యడానికి అధికారులు కారు కనుక అటువంటి మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి సిద్ధిస్తుందో అటువంటి మంత్రజపాంతో సమానమైనటువంటి శ్లోకములను ఇచ్చినది కూడా శంకర భగవత్పాదులే. అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకాలుంటాయి. మంత్రంలో ఉన్నటువంటి నకారంతో మొదటి శ్లోకం, తరువాతి అక్షరం మకారంతో తరువాతి శ్లోకం. అది ఆ శ్లోకాలన్నీ చదివినప్పుడు మొదటి అక్షరముల యొక్క కూడిక కలిసి పరమేశ్వర సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి అమృత స్వరూపమైన మంత్రముగా భాషిస్తుంది. అందరూ చదువుకోవడానికి వీలైనటువంటి శ్లోకముల దగ్గర నుండి తలలు పండిపోయినటువంటి వాళ్ళు చదువుకోవలసినటువంటి వ్యాఖ్యానముల వరకు శంకర భగవత్పాదులు ఇవ్వనివి లేవు. ఇవన్నీ ఇవ్వడం ఒకెత్తైతే, ఇన్ని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి అయ్యో సంసార వ్యామోహంలో ఇలా కొట్టుకుపోతున్నాడు అని అనిపించినప్పుడు కాశీపట్టణంలో కనపడినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మోహముద్గరం కూడా నిత్యపారాయణ స్థాయిని పొందినటువంటి గ్రంథంగా మారిపోయింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరులు చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు లోకంలో ప్రతి వాళ్ళు చదువుకోవలసినవి. అవి మోహముద్గరము అన్నారు. మోహాన్ని పోగొట్టడంలో కొరడా దెబ్బ లాంటివి. అంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు. శంకరులు జనుల యొక్క ఉద్ధరణకు చెయ్యనిదేమీ లేదు. అందుకే వారు రాశీభూతమైనటువంటి దయాస్వరూపులు. ఒక గురువుకు ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే దయ. కింద పడిపోయినటువంటి వాణ్ణి చూసి యావగింపు, వాడెందుకు పనికొస్తాడన్న భావన కాదు. వాడు కింద పడిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి వాణ్ణి నేను పైకెత్తాలనేటటువంటి ఆర్తి ఎక్కడుంటుందో అక్కడ గురుత్వం ఉంటుంది.
అందుకే అధిగత తత్వ శిష్య హితయోత్యత సతతం. గురువు అంటే తత్వము తెలిసున్నవాడై శిష్యుల యొక్క హితమును సర్వకాలములయందు ఆకాంక్షించేటటువంటి వాడెవరు ఉంటాడో వారిని గురువు అంటారు. సమస్త జగత్తుకి గురువై ఎవరెవరు శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటారో వారు ఈ దేశంలో లేకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారిని భక్తితో స్మరించి వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేసినటువంటి ఎవరైనప్పటికీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించేటటువంటి అనుగ్రహాన్ని వారు వర్షిస్తారు. అందుకే వారు కర్మభూమి అయినటువంటి భారతదేశమునందు మాత్రమే ఉండి ఎన్నడూ ఈ ఎల్లలు దాటి వెళ్ళకపోయినప్పటికీ వారు జగత్తులో ఎక్కడ ఉన్న ఎవరైనా సరే గురువుగా స్వీకరించడానికి, వారిని గురువుగా స్వీకరించడానికి శిష్యులకు యోగ్యత కల్పించి ఉద్ధరణకు హేతువయ్యారు కనుక వారు జగద్గురు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందారు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రాశీభూతమైనటువంటి కారుణ్యము. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. శంకరం అంటే శంకరోతీతి శంకర. ఎవరు శుభములను చేస్తారో అటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎవరు? లోకశంకరం, లోకమునకంతటికి శంకరుడు. నాకో మీకో ఎవరో ఒకరికి కాదు, ఈ లోకమునకంతటికీ శుభాలు చేకూర్చగలిగినటువంటి జగద్గురు స్వరూపమైన శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. ఈ శ్లోకంలో బాహ్యంలో విచారణ చేస్తే మొదటి పాదానికి అర్థం అంతే వస్తుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కాదు. మీరు బాగా లోతుగా వెడితే శంకర భగవత్పాదుల యొక్క విశేష స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకం. శృతి అని నేను అన్నప్పుడు దాని అర్థం జ్ఞాన మార్గావలంబకులు అని గుర్తు. వారు జ్ఞాన మార్గమునందు ప్రయాణము చేసిన వారు, లోకమునకు జ్ఞాన మార్గమును అందించిన వారు. స్మృతి అంటే ధర్మమును లోకమునకు అందించినవారు, కర్మను లోకమునకు అందించినవారు. మూడవది శృతి స్మృతి పురాణానాం. పురాణము అనబడేటటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఏది బోధ చేస్తుంది అంటే మనం ప్రతిరోజు అనుష్ఠించి తీరవలసినటువంటి ధర్మము ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకోవడాన్ని మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శృతి అన్నప్పుడు జ్ఞాన మార్గం, స్మృతి అన్నప్పుడు కర్మ మార్గం, అలాగే చిట్ట చివర పురాణం అన్నప్పుడు భక్తి మార్గం. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపులై మూడు మార్గములు కూడా లోకమునకు నిర్దేశించినటువంటి రూపము శంకర భగవత్పాదులది. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి విషయాలే మహాసముద్రంలా ఉంటాయి కనుక మనం వేదం అంతా చదివి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమున్నాయి వాటిని ఎలా ఏరి కూర్చాలి అన్నది మనకి తెలియనప్పుడు ఋషులు ఏం చేస్తారంటే దాన్ని తీసి మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వీలైనటువంటి రీతిలో కర్మ మార్గమునందు ఉపయుక్తమయ్యేటట్టుగా వేదములో ఉన్నటువంటి సూత్రములనే పైకి తీసి క్రోడీకరిస్తారు. ఎక్కడ మంచి ఉన్నా శంకరులు స్వీకరిస్తారు, చెడును మాత్రమే ఖండిస్తారు. ఖండించడం కూడా శంకరాచార్యుల వారు ఏదో మాట ప్రకారం గెలవడం కాదు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దానికన్నా మేము చెప్పింది సత్యం అని చెప్పలేక ఒప్పుకుని వారు చెప్పింది సత్యమని వారి మార్గాన్ని ఎంచుకుని వారితో పాటు నడిచారు అందరూ. అదేం సామాన్యమైన విషయం కాదు. యావజ్జాతిని తిప్పారు వేదం వైపుకి. అందుకే శంకరాచార్యుల వారిని పక్కన పెట్టేస్తే, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే శ్రీరామనవమి లేదు, కృష్ణాష్టమి లేదు, రథసప్తమి లేదు, భీష్మాష్టమి లేదు, విష్ణు సహస్రం లేదు, శివాభిషేకం లేదు. ఒక్క శంకర భగవత్పాదుల వల్లే ఇదంతా నిలబడింది. మహానుభావుడు ఆయన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషుడు. శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది. అందరూ కూడా కాలగతి యందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి
ఏదో శృతి స్మృతి పురాణానాం మండం కాదు. శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడడంలో కారణం ఏమిటంటే, హే భగవన్, మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది. లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు. ఎందుచేత ఏ పని చేయకుండా కూర్చోండి, కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి, ఎలా నడుస్తుంది? కుదరదు. కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడం అంటే ఏదో ఒక పని చెయ్యాలి. ఏదో ఒక పని చెయ్యడం అంటే మన చిత్తం వచ్చిన పని చెయ్యడం కాదు, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు 5 ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు. మొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది శిష్టాచారము, నాలుగవది అంతరాత్మ ప్రబోధము, ఐదవది పురాణము. ఈ 5టిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు. వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చెయ్యి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు. ఎందుకని? నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను మళ్ళీ మళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపరల నుంచి విడుదల చేసేదవ్వాలి, కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు. ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి, అది బంధిస్తుంది. అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి, విడుదల చేస్తుంది. శాస్త్రవిహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు అవుతుంది. అలా స్నానం చేయడం, అలా నిద్ర లేవడం, అలా భక్తితో ఉండడం, అలా పూజ చేయడం, అలా అర్థార్జన చేయడం, వైరాగ్యాన్ని పొందడం, ఇవన్నీ కూడా దేనికి కారణం అవుతాయి అంటే మోక్షమునకు కారణమవుతాయి. భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి కారణములవుతాయి. అలా కాలేదనుకోండి, అవి మరింత బంధనములోకి తీసుకెడతాయి. ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యుల వారు. ఇదే వారి జీవిత పర్యంతము వారి సిద్ధాంతంగా, వారి ప్రచారంలో అంతర్లీనంగా వెళ్ళింది. అందుకే సమస్త జీవకోటిని మళ్ళీ భగవంతుడి వైపుకి తిప్పినటువంటి వారు, కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేసిన వారు, వేదంతో ముడివీసిన వారు శంకర భగవత్పాదులు. ఆ ధర్మము నన్ను రక్షిస్తుందన్న విశ్వాసము నీకు ఉండాలి. ధర్మము రక్షిస్తుందన్న విశ్వాసం ఎందుకు కలుగుతుంది? సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణి చ 5 లక్షణాలతో పురాణం ప్రకాశిస్తోంది. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము ఇటువంటి విశేషాలు చెప్తున్నప్పుడు ధర్మాన్ని పట్టుకున్నవాడు ఏమయ్యాడో చెప్తుంది, ధర్మం వదిలిపెట్టిన వాడేమయ్యాడో చెప్తుంది. చదవగా 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 ధర్మమునందు మనసు నిలబడుతుంది. అన్ని పురాణాలు నేను చదవలేను, అన్ని పురాణాలు నేను వినలేనండి అన్నవాడు కనీసంలో కనీసం శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుని ఒక్క నమస్కారం చేస్తే, ఆలయం కరుణాలయం, ఆయన కరుణామయులు కాబట్టి ధర్మమునందు పూనిక కలిగేటట్టు చేసి అధర్మము వైపుకి పడిపోకుండా కాపాడతారు. దానివల్ల మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నిలబడుతుంది. ఇప్పుడు శంకర భగవత్పాదుల కన్నా మహాపురుషులు ఎక్కడున్నారు? కాబట్టి శృతి స్మృతి పురాణానాం. శృతి అంటే వేదం, వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము. అద్వైతం అంటే అద్వితీయం అని. అద్వితీయం అంటే రెండవది లేదు. అందుకే శంకరాచార్యుల వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఒక్కటే అన్నారనుకోండి శంకరులు, ఏకం అన్నారనుకోండి, ఇదొకటి 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 అని మళ్ళీ ఒకటి అంటే 3 ఒకట్లు అని తీసుకొస్తారేమోనని 2 కానిది అన్నారు. 2 కానిది ఒకటి అని. అద్వైతం 2 కానిది తప్ప ఏకం అని ఆయన అనలేదు. 2 కానిది ఏకం ఒకటి. ఇప్పుడు ఆ అద్వైతం అన్న మాట యందు నిలబడడానికి ఈ ముందు 2 పనికొస్తాయి, స్మృతి పురాణం. అద్వైతము అనుభవము, అనుభవంలోకి వస్తుంది. అంతటా ఉన్నది ఒక్క పదార్థమే అన్నది బాగా అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినటువంటి స్థితి ఏర్పడాలి అంటే స్మృతి పురాణము. ఈ రెండిటిలో కర్మ ధర్మము చేత ముడిబడి దీనికి అంతర్లీనము భక్తి అయి చిత్తశుద్ధి వైరాగ్యములకు కారణమై ఆ 2 కలిగిన కారణం చేత జ్ఞానధార పడుతుంది. అది పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఈ 3టిని లోకమునకు అందించిన వారు శంకర భగవత్పాదులు. ఇది శృతి స్మృతి పురాణానాం అన్న మాటకు అర్థం. శంకర భగవత్పాదులు లోకానికి కర్మ, ధర్మము,
దాని వలన చిత్తశుద్ధి, జ్ఞానము, మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షము కలగడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించినటువంటి జగద్గురువులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.